ట్రైన్ లో నాకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని అస్సలు అనుకోలేదు. అసలు ఏం జరిగిందో తెలియాలంటే వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూసేయండి. మా అమ్మని చూసి చాలా రోజులు అవుతుందని విజయవాడకి అయితే బయలుదేరాను. ఇంక ఇంటికాడి నుంచి బయలుదేరే ముందర అయితే నాకైతే ఒక రీల్ అయితే వచ్చింది. ఆ రీల్ లో వచ్చేసి ట్రైన్ లో జనరల్ బోగి ఎక్కితే జీవితం కనిపిస్తుంది అని చెప్పి చెప్పున్నారు. సరదాగా మనం కూడా ఆ జీవితం ఏందో చూసేద్దాం అని చెప్పి జనరల్ టికెట్ తీసుకుని అయితే జనరల్ అయితే ఎక్కేసాను. ఎక్కగానే ఇంకెవరు లేరని చెప్పి డిసప్పాయింట్ అయితే సీట్లు అయితే కూర్చున్నాను. ఇంతలో నాకైతే ఒక వ్యక్తి అయితే విచిత్రంగా కనిపించాడు. ఇంకా నాకు కూడా ట్రైన్ లో బోర్ కొడుతుందని చెప్పేసి ఆ బ్రోన్ అయితే పక్కన కూర్చొని పెట్టుకుని కొంచెం సేపు అయితే మాట్లాడాను. ఏం మాట్లాడాడో మీరే వినండి. कुछ बताइए फोन पे क्या क्या चल रहा है। అంటే వాట్ ఈస్ దట్ మీనింగ్ ఆఫ్ व्हाट इज दिस मीनिंग में थोड़ा मेरा फोन में थोड़ा दिक्कत है, आप मेरा फोन को सही कर दीजिए। ఓ సాంగ్ క్యా హై ఓ ఇంగ్లీష్ 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 इंग्लिश को नहीं पता है। ఇంగ్లీష్ नहीं पता है। ఇంతలో విజయవాడ వచ్చేసిందని చెప్పేసి డోర్ కాడికైతే వెళ్ళిపోయి అరవింద సమేత మూవీలో ఎన్టీఆర్ అన్నలాగా అయితే ఫీల్ అయిపోయాను. ఇంతలో పక్క సీట్ నుంచి అయితే ఎవడో వాటర్ అయితే ఊసాడు. ఇంకా మొహం కడుక్కొని విజయవాడలో ట్రైన్ దిగేసి ఇంకా రూమ్ కి అయితే బయలుదేరిపోయాను. ఇంకా వాటర్ బాటిల్ పేస్ట్ బ్రష్ తీసుకుందాం అని చెప్పి పర్స్ అయితే తీసాను. తీయగానే ₹1 లేదు. ఉన్న పర్సు ఉన్నట్టే ఉంది కానీ రూపాయి లేదు. ఇందాక వాష్రూమ్స్ దగ్గరికి వెళ్ళాను కదా, సో అక్కడ పర్స్ అయితే పెట్టేసి ఇంకా బయటకి అయితే వెళ్ళాను కదా, సో అక్కడ తీసేసినట్టున్నారు. ఇంకా చేసేది ఏమీ లేక మా అన్నకైతే కాల్ చేసి అమౌంట్ అయితే వేయించుకున్నాను. మీరు మాత్రం ఇలాంటి సిచ్యువేషన్స్ రాకముందే కొంచెం జాగ్రత్త పడండి. వెళ్తూ వెళ్తూ మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాల్ అయితే ఫాలో అయిపోండి. ఉంటాం మరి, బాయ్.